Properties presents Gamma Awards 4th edition మార్చి 3వ తారీఖు జబీల్ పార్క్ దుబాయ్లో జరగబోతోంది. మన తెలుగు సినిమా ఇంతింతే వట్టింతే అన్నట్టుగా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుని అందరూ మన వైపు తిరిగి చూసేలా చేస్తుంది. సో అలా గతంలో కూడా నేను గామా అవార్డ్స్కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. నేను ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. నేను కేసరి త్రిమూర్తి గారిని ఎప్పుడు కూడా విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను. ఎందుకంటే దేశంలో టాలీవుడ్ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ అంత గ్రాండ్గా అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది. అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు 3 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. సౌరవ్, ముఖ్యంగా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతాపూర్వంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 years మళ్ళీ చాలా గ్రాండ్ వే దే సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే త్రీ ఇయర్స్ 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్ అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికీ టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి. దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్. ప్రపంచం అంతా చూస్తుందామండి ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ, మా టాలీవుడ్కి అయితే చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ. అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ డింపుల్ హయాతి అండ్ మా రఘు కొంచె, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదిక రాలించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు మటుకు చాలా వెరీ ప్రెస్టీజియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలను. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ అవార్డుని. సో అందరినీ ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం. తప్పకుండా ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపిద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుశీల్. నేను ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మన వాళ్ళు తెలుగు కమ్యూనిటీ అన్నది చాలా బాగా ఉండింది దుబాయ్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో. సో మేము అనుకున్నాము మన ఇండస్ట్రీని అక్కడ తీసుకెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నాము. దానికి మేము అనుకుంటున్న టైంలో సౌరభ్ గారు కానీ కేసరి త్రిమూర్తులు గారు కానీ ముందుకు వచ్చారు. మళ్ళీ సార్ అన్నట్టు ఆఫ్టర్ 3 years గామని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో దిస్ టైమ్ లైక్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బిగ్ థింగ్. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడికి వచ్చిన అందరికీ, అట్ ద సేమ్ టైం మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గామా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ జరిగేది. కోవిడ్ వల్ల ఈసారి కొన్ని రోజులు బ్రేక్ అయినా మళ్ళీ 3 yearsకి సంబంధించిన అవార్డ్స్ చాలా గ్రాండ్ లెవెల్లో దుబాయ్లో జరగబోతుంది. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు
చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ మార్చి 3న జబిలీ పార్క్ దుబాయ్లో జరగబోతుంది గామా అవార్డ్స్, 4th గామా అవార్డ్స్. సో టాలీవుడ్ ప్రెస్టీజ్కి మేము తీసుకున్నాం ఈ అవార్డ్ ఫంక్షన్ని, చాలా గ్రాండ్గా చూపించబోతున్నాం. సో 2021, 2022, 2023 ఈ 3 సంవత్సరాల్లో అన్ని కేటగిరీల్లో మేము అవార్డులు ఇవ్వబోతున్నాం. సో ఇది 100% సక్సెస్ఫుల్గా జరుగుతుందని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ కోటి గారు చెప్పండి. హాయ్ సార్, గామా అవార్డ్స్కి ఈ మీరు కమిటీకి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నారు కదా. సో ఇది ఓన్లీ మ్యూజిషియన్స్ అవార్డా లేదంటే అన్ని కేటగిరీస్ ఉంటాయండి? ఈ ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీస్ అండి, అంటే కంపోజర్స్, లిరిసిస్ట్, సింగర్స్, అలాగే మూవీ అవార్డ్స్. టోటలీ మూవీ అవార్డ్స్ అంటే ఆర్టిస్ట్. ఎస్ అండి, ఆర్టిస్టులు కూడా. అంటే ఇంతకుముందు గామా అవార్డ్స్ ఓన్లీ మ్యూజిషియన్స్ కోసం ఉండేది ఉండేదండి. ఈసారి అంటే గ్యాప్ వచ్చింది కదా, 3 years గ్యాప్, ఈసారి అన్ని యాడ్ చేయడం జరిగింది. అంతేగా ఒక్కసారి ఆర్గనైజర్స్ ఏమేమి ఉంటాయో ఆ విషయాలు మటుకు ఒక్కసారి ఆదిత్య గారు ఉంటాయి. మూవీతో స్టార్ట్ అయ్యి టాకీ అయింది. గామా అవార్డ్స్ ముందు సౌండ్తో మొదలై ఇప్పుడు సినిమా అయింది. సో GAMA ఫస్ట్, ఇంత క్రితం మీరు అన్నట్టు గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్. ఈ కోవిడ్ తర్వాత ఎలాగూ గ్యాప్ వచ్చింది, వీళ్ళకి కూడా బాగా అంటే దాన్ని ఇంకా విస్తృతంగా చేసే అవకాశాన్ని వాళ్ళు పెంచి పెద్ద చేసి దీన్ని గల్ఫ్ ఆంధ్ర మూవీ అవార్డ్స్ కింద మార్చారు. సో అలా మార్చినప్పుడు ఆల్రెడీ మ్యూజిక్ అవార్డ్స్గా ఉన్నప్పుడు కోటి గారి పార్టిసిపేషన్ని, ఆయన రెస్పెక్ట్ని మనం అట్లాగే ఉంచి మూవీ టీం నుంచి మేము అందరం జాయిన్ అయిపోయాం, లైక్ అంటే ఫర్ అదర్ అవార్డ్స్ అండ్ ఆల్. సో అందుకని ఇప్పుడు రైట్ బ్యాలెన్స్ ఉంది, లైక్ బెస్ట్ యాక్టర్ ఉన్నాడు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఉన్నాడు, అట్లా రకరకాల మనం నేషనల్ అవార్డ్స్లో ఉన్న ఆల్ కేటగిరీస్ మోర్ ఆర్ లెస్ ఇక్కడ వచ్చేసాయి అనమాట. అంటే ఇది 4th గామా అవార్డ్స్ అంటున్నారు కదా. ఇంత ముందు అంటే నాకు తెలిసినంత వరకు 13, 14, 15 3 years జరిగాయి కదా, అవే కదా మ్యూజిక్ అవార్డ్స్. మ్యూజిక్ అవార్డ్స్ ఇది 2.0 వెర్షన్ ఆఫ్ గామా అవార్డ్స్. ఎర్లియర్ మూవీ చేశారు కదండి, లాస్ట్ మూవీ ఆఫ్ ద డికేడ్ అవార్డు ఆఫ్టర్ 2015. దిస్ ఇస్ 2024 యు ఆర్ స్టార్టింగ్ డూయింగ్ ఆఫ్టర్ కోవిడ్ ఇష్యూస్ అండ్ అదర్ థింగ్స్. తర్వాత మొదలయ్యేది ఇది 3 సంవత్సరాలు ఒకేసారి చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైమా చేస్తున్నారు, డిఫరెంట్ చేస్తున్నారు. సో మీ దాంట్లో డిఫరెన్స్ ఏం చూపిస్తారు? అంటే ఎలా అంటే ఈక్వల్ అన్ని అవార్డ్స్, ఇప్పుడు చాలా అవార్డ్స్ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి, కొంతమంది మిస్యూజ్ అవుతున్నాయి, నేమ్స్ మిస్యూజ్ అవుతున్నాయి, పెద్ద పెద్ద నేమ్స్. దానివల్ల ఇప్పుడు మీరు డిఫరెన్స్ ఏం చూపిస్తున్నారు, ఎంతవరకు అక్యురేట్ ఉంటుంది? అంటే కోటి గారి గురించి మాకు తెలుసు, కోటి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆ కమిటీ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని ఇష్యూస్ అంటే స్పాన్సర్స్ నుంచి వాటి నుంచి ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని మీరు క్లీన్ చేసుకుని ఎంతవరకు మీరు ఇచ్చారు? స్పాన్సర్స్ పరంగా అయితే ఏ ఇష్యూ లేదండి. దే వెరీ సపోర్టివ్. మక్సూద్ జీ అని చెప్పేసి AFM ప్రాపర్టీస్ మా ప్రెజెంటర్ స్పాన్సర్, ఈస్ బిన్ బ్యాకింగ్ అస్ త్రూ అవుట్ ద జర్నీ. మీరు డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే మేము గత 28 years నుంచి వేర్ ఇన్ దుబాయ్. మా నాన్నగారు వేర్ డైవర్సిఫైడ్ ఇంటూ డిఫరెంట్ బిజినెసెస్. ఇదేంటంటే తెలుగు వాళ్ళని గ్రాండెస్ట్ ఫామ్లో చూపించాలని కోరిక ఒకటే, ఇందులో వేరే ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ ఇట్స్ వెరీ లేనట్టే. బట్ we want to show Telugu cinema in the grandest form in Dubai. So వేరే అవార్డ్స్ అని ఏంటంటే వాళ్ళు ఇక్కడ చేస్తారు, అండ్ ఇఫ్ దే డూ ఇట్ ఇన్ అబ్రాడ్ వాళ్ళు తీసుకెళ్తారు, కానీ మేము తీసుకొస్తున్నాము. సో దాట్స్ అవర్ USP, అండ్ ద ఈవెంట్ ఇస్ మేజర్లీ ఫర్ మాసెస్ అండి. మేము కావాలని అందుకనే క్లోజ్డ్ ఏరియాలో పెట్టాము. వీ కీప్ ఇట్ ఇన్ బిట్వీన్ ద సిటీ. ఇట్స్ అ ప్లేస్ కాల్డ్ జబీల్ పార్క్ వేర్ దుబాయ్ ఫ్రేమ్ అండ్ ఆల్ ద బ్యూటీస్ కనిపిస్తుంది. సో ఓపెన్ స్పేస్లో పెట్టి బ్రింగింగ్ అబౌట్ 8,000 to 10,000 ఆడియన్స్. సో దుబాయ్లో తెలుగుకి అంత గ్రాండ్ ఈవెంట్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ జరగదు కూడా అని అనుకుంటున్నాను. వీల్ మేక్ ఇట్ గ్రాండర్ అండ్ గ్రాండర్ ఈచ్ ఇయర్ టు కమ్ అండి. థ్యాంక్ యూ. డింపుల్, ప్రేక్షకులు మెచ్చిన ఫిలిమ్స్కి, టెక్నీషియన్స్కి వాళ్ళకి గామా అవార్డ్ అనేది చాలా ప్రెస్టీజ్గా ఉంటుంది. అంటే మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అన్నంత క్యూరియాసిటీ, ఆశ్చర్యంగా ఉంటుంది అందరికీ. కానీ జెన్యూన్గా ఒక్కొక్క టెక్నీషియన్ని మేము సెలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది అవార్డు ఫంక్షన్ మటుకు. అంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మీడియాలో వచ్చే ఇష్యూస్ వలన మిస్యూజ్ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది డిఫరెన్సెస్ వస్తున్నాయి. అవార్డ్స్ ని నమ్మొచ్చా నమ్మకూడదా తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒపీనియన్. లేదండి, అది ఆ ఛాన్సే లేదు. గామా అవార్డ్స్లో ఆ ఛాన్సే లేదు, టోటల్ లేదు. ఆదిత్య గారు కానీ మా శ్రీలేఖ మేమంతా ముగ్గురు కూర్చొని చాలా జెన్యూన్గా అన్ని ప్లాన్ చేసాం అనమాట. సో ఆ ఛాన్సే లేదు మీకు.
సో దిస్ టైమ్ ఓన్లీ తెలుగు మ్యూజిషియన్స్, తెలుగు సినిమాల నుంచి వచ్చిన మూవీ తెలుగు అవార్డ్స్. టాలీవుడ్ మ్యూజిషియన్స్ లో టాలీవుడ్ సినిమాస్ లో వచ్చిన అన్నట్లు. ఇప్పుడు రీసెంట్ గా చాలా న్యూ టాలెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళకి మామూలు అవార్డ్స్, నంది అవార్డ్స్ కూడా అన్ని ఆగిపోయినాయి. ఇక్కడ ఏ అవార్డు జరగట్లేదు. వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అది నువ్వు దుబాయ్లో చేస్తే ఇంకా ప్రపంచానికి బాగా రీచ్ అవుతారు. అందువల్ల మా టాలీవుడ్ని వేరే లెవెల్కి తీసుకునే ఉద్దేశంతో గామా అవార్డ్స్ దుబాయ్లో చేయడం జరుగుతుంది. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. డింపుల్ హాయ్, హౌ ఆర్ యు? సో మీ రోల్ ఏంటండి? అంబాసిడరా లేదు మీరు పెర్ఫామ్ చేస్తున్నానన్నారు, పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు? నో అంబాసిడర్ అట్లా ఏం లేదు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్. అందుకోసమే ఈరోజు వచ్చాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ అండ్ సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్. సో ఐ ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో సిన్స్ they've invited me here and అంతే. సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు కొత్తగా సినిమాలు ఏమైనా చేస్తున్నారా? ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో అవి ఆటోమేటిక్గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఈ గ్యాప్లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, చెప్పండి సార్. టాలీవుడ్ నుంచి సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు సార్ చీఫ్ గెస్ట్ లా? అది టాలీవుడ్ నుండి ఆల్మోస్ట్ ఆల్రెడీ లిస్టు ఇవాళ ఇస్తున్నామండి. లిస్టు ఆ ప్రకారం మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ప్రెసెంట్ అయితే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అంటే కొంతమంది వీలు కాకపోవచ్చు, చాలా షూటింగ్స్గా చాలా బిజీగా ఉన్నారు అందరూ. మ్యాక్సిమం అందరిని పెద్దవాళ్ళనే అందరిని ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరు వస్తే అంత సక్సెస్ఫుల్గా జరుగుద్ది. డెఫినెట్ అందరూ అంత రిమార్కుల్ అలా లేదు. డెఫినెట్గా వస్తానన్నట్టే అంటున్నారు. అది ఎంతవరకు మనం చెప్పలేము కదా. ఒక్కోసారి షెడ్యూల్స్ బిజీ షెడ్యూల్స్ తోటి రాకపోవచ్చు. బట్ ఇన్విటేషన్ మటుకు అందరికీ వెళుతుందండి. టోటల్ టాలీవుడ్ అందరికీ వెళుతుంది. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ టాలీవుడ్ మూవీ అవార్డ్స్ అంటున్నారు. సో ఫ్యూచర్లో వేరే ఇండస్ట్రీని ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా గామాలో? డెఫినెట్ ఉందండి. నాకు ఛాన్స్ డెఫినెట్గా తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ కూడా గామా అవార్డ్స్ వెళ్ళాలని మన కేసరి గారు టోటల్గా ఆ ప్లాన్స్లో ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు ఆ సెటప్ అనమాట. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే అందరూ అవార్డ్ ఫంక్షన్లు చేస్తారు, కానీ ఈ గామా అవార్డ్ ఫంక్షన్లో కొత్తదనం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో అన్ని అవార్డ్ ఫంక్షన్లు చూస్తాం. కొంచెం డిఫరెంట్గా గ్రాండ్ ఏరియా ప్లాన్ చేస్తున్నాం. చూస్తారు, టెలికాస్ట్లో చూస్తారు. థ్యాంక్ యూ. కోటి గారు, సార్ బయట చాలా అపోహ ఉంది ఒక విషయంలో. అంటే గామా అవార్డ్స్ మిగతా అవార్డ్స్తో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది అని చాలా మంది అపోహ ఉంది. సో దీనికి మీ సమాధానం? అంటే అది గ్యాప్ వల్ల అలా వచ్చి ఉంటుంది. అంటే 3 yearsగా చేయట్లేదు గామా అవార్డ్. అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేది. గామా అవార్డ్స్ అంటే పడి తెచ్చేవాళ్ళు అందరూ ఎప్పుడు అనేసి దుబాయ్కి వెళ్ళాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశం. బట్ 3 years గ్యాప్ రావడం వల్ల బాగా మీరు అన్నట్టు బాగా కొంచెం వెనకబడింది. దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరందరూ సపోర్ట్ తోటి ఈసారి మళ్ళీ గామా బాగా పుంజుకోవాలని మీ అందరూ ఆశీస్సులతోటి, అది ఆయన మెయిన్ సంకల్పం మా కేసరి గారిది అది. కానీ ఫారిన్ కంట్రీస్లో చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు ఏముంది, ఎంతో డబ్బులతో పని, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బట్ అటువంటిది ఇంత ధైర్యంగా దుబాయ్లో చేయటం, ఎస్పెషల్లీ ఓన్లీ టాలీవుడ్, ఆ విషయంలో మన అందరూ సపోర్ట్ చేయాలి. ఈవెన్ టాలీవుడ్ ఇన్వైటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట గామా అవార్డ్స్. డింపుల్, మీకు డాన్స్ అంటే వెన్నతో పెట్టిన విద్య, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది మీకు? ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చూస్ చేసుకునే సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ బ్రహ్మరథం పడతారు. సో మీరు ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారు? సాంగ్స్ అనేది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్, ఇప్పుడు మీరు అన్నట్టే నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఓకే ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని దట్స్ హౌ దే యాక్చువల్లీ, ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్. సో అట్లాగా టచ్వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్.
సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ టు పిక్, నాకు డాన్స్ పర్టికులర్లీ ఇష్టం కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వదులుకోను. సార్, నంది అవార్డ్స్ తీసేసి గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది, దీనిపై మీ అభిప్రాయం? ఏదండి నంది అవార్డ్స్? గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి మాట పాటే. అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్ అయినా, టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ జన్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి. అది సామాన్యమైన విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్గా అది దట్ ఈస్ మోర్ దెన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. అంటే నేను స్వతహాగా చూసిన ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్కోర్స్ మన ఘంటసాల గారి పేరు మీద ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతో విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం అండి. గామా అవార్డ్స్కి 3 years గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని మీరు? అదే అండి, మేము కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది టోటల్గా. మెయిన్ రీజన్ అదే. లేకపోతే కేసరి గారు ఎప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఫంక్షన్ జరిగిపోతుంటుంది. కానీ లాస్ట్ నేను వెళ్ళిన కృష్ణరాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, తర్వాత కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్కి, అంతే. కోటి గారు చెప్పడం సార్, అంటే ఇప్పుడు గామాకి మెయిన్ గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్ గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతున్నాయి. ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కె విశ్వనాథ్ గారు వచ్చారు. ఎటువంటి వైభవం అంటే అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒకరు వాళ్ళు కాదు, అందరూ టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు, ఏం చేయడం. మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్ గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి. బట్ నేను యాజ్ ఎ చైర్మన్ గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక్క చదువుతో అందరూ అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు, పాప ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి. నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అన్ని. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఫారిన్ కంట్రీస్లో ఇంతమందిని తీసుకుని ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎవ్వరికి ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. నేను చూశాను, నన్ను కళ్ళారు చూసాం. సో అది అనమాట, అందరూ రావాలి. ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది. ఓకే సార్. హాయ్ సార్, దిస్ ఇస్ సాయి చరణ్. ఓకే, అండ్ దానయ్య గారు వచ్చారు, ఓజీ సినిమా నడుస్తుంది కళ్యాణ్ గారిది. అండ్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు దానయ్య గారిని అడగాలి. కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అది అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. అండ్ సినిమా గురించి చిన్న అప్డేట్ ఏమైనా? ఓజీ సెప్టెంబర్ 27th రిలీజ్, వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది చెప్పారు సార్. ఏప్రిల్లో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మా షూటింగ్ జాయిన్ అవుతున్నారు. ఫినిష్ అయిపోయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసి సెప్టెంబర్ 27th రిలీజ్ చేస్తున్నాం. 20 days అండి. అండ్ డింపుల్ గారు
లో మీరు ఒక పార్ట్ అయ్యారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? Of course, elated. So ఇందాకే ఆల్రెడీ చెప్పాను. So since I'm performing for the first time, so obviously I'm very happy. Yeah. అండ్ సార్ మీరు ఒకసారి ఓకే సార్, దుబాయ్లో చాలా తక్కువ అవార్డ్స్ చేస్తారు మన తెలుగు వాళ్ళు. సార్ మీరు చేస్తున్నారు, బట్ ఏ రేంజ్లో ఉండబోతుంది? మీరు వచ్చి చూడాలి ఇక్కడ, వేరే లెవెల్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నా అంత ధైర్యంగా. ఇంకో హామీ కూడా ఏంటంటే మా టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు, అంటే ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్గా మా అందరి తప్ప నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ప్రెస్ మీ అందరి ఆశీస్సులతోటి అందరూ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే మటుకు ఈ కార్యక్రమం వెరీ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. సో మై రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద హీరోస్, ఆల్ ద గ్రేట్ టెక్నీషియన్స్, స్టాల్వర్డ్స్ అందరికీ. సార్ కోటి గారు, సైమా అవార్డ్స్ కి పోటీగా ఈ గామా అవార్డ్స్ ఉండబోతుందా? ఎవరికి? సైమాకి. కొలతో పోటీని కాదండి, సైమావే గామావే. అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గామా అవార్డ్ జెన్యూన్ గా మేమందరూ ఒక, ఇప్పుడు ఆదిత్య గారు అంటే ఆదిత్య పక్కా చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్. అంటే సబ్జెక్ట్స్ అన్ని ఎలా ఎంత జనరంజకమైన సినిమాలు పాటల్ని వాటిల్ని సెలెక్ట్ చేసుకునే మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా జెన్యూన్ గా జరుగుతుంది అవార్డు ఇది మటుకు. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్, ఇది 23rd 10 days to go కదా, ఈ 10 days లో అంటే ఇప్పటి వరకు కన్ఫర్మ్ అయిన టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరైనా ఉన్నారో వచ్చేవాళ్ళు ఒక్కసారి చెప్తాను. అది సౌరభ్ నువ్వు చెప్తా ఉండొచ్చు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.